గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అండి. శైలజ అనే విద్యార్థిని కూడా చనిపోయిన పరిస్థితి ఫుడ్ పాయిజన్ దాటికి. కొండా సురేఖ ఏం చెప్పారంటే, ఆమె ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఫుడ్డు పాయిజన్ వల్ల చనిపోయింది అన్నట్టు ఆమె మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారండి, నారాయణపేటలో కూడా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. ఒక పాలిసీ లేదంటారా? ప్రభుత్వమేమో కాస్మెటిక్ చార్జెస్ పెంచామని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఫుడ్ అని చెప్తున్నారు. సో, చూస్తే మాత్రం విద్యార్థులు ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం చూస్తాం సరే హాస్టళ్ళలో ఫుడ్ పాయిజను మనం దాదాపుగా రోజు ఆహ్, ఏదో ఒక వార్త వింటా ఉన్నాం. అది ఇంకా ఎంత సంఖ్య మొత్తం కలిపితే కూడా అదొక సుమారు ఒక 10,000 అనుకుందాం. గురుకులాలు కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఇంకా మోడల్ స్కూల్, కస్తూర్బా అంతా కలిపితే కూడా అంత ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏదైతే మిడ్ డే మీల్ ఇస్తా ఉన్నారు. మిడ్ డే మీల్ అనేది లక్షల్లో ఉంటది. మిడ్ డే మీలు ప్రొవిజన్ కింద ఎన్రోల్ అవుతున్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇవాళ మిడ్ డే మీల్ పరిస్థితి ఏంటంటే 6 నెలలు, 8 నెలలు, 10 నెలల నుంచి ఆ మిడ్ డే మీల్ కాంట్రాక్ట్ ఎవరైతే చేస్తామో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు బిల్లులు ఇంకా రిలీజ్ కాలే. అంటే ఒక మిడ్ డే మీలు ఏర్పాట్లకి సక్రమమైన పద్ధతిలో జరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ముక్కిపోయినా, మురిగిపోయినా, లేకపోతే ఇంకా అవుట్డేటెడ్ అయిన వాటిని దాంట్లో వాడుతూ ఉంటారు. కూరగాయలైనా, ఇతర అనేక రకాల పప్పు దినుసులైనా, ఇంకా ఇతర పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతూ ఉంటారు. ఇట్లా వాడడం వల్ల ఎవరో తీసుకొచ్చి దీంట్లో పాయిజన్ కలపరు. వండుతున్నప్పుడు తీసుకొచ్చి పాయిజన్ కలుపుతారు, మజ్జిగలో కలుపుతారు, లేకపోతే అన్నంలో కలుపుతారు. మన జైళ్ళల్లోనేమో స్లో పాయిజన్ ఎక్కించడానికి వాళ్ళు అది కూడా ఏంది ట్రై వంట తయారవుతున్న క్రమంలోనే అవి అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏదైతే మనం ఫుడ్ పాయిజన్గా మనం చెప్తున్నాం, వాళ్ళు బల్లులు తీసుకొచ్చి అయితే వేయరు. బల్లుల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. లేకపోతే విషపూరితమైనటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో వాటి వల్ల కూడా పాము పడ్డా, తేలు పడ్డా, బల్లి పడ్డా, లేకపోతే ఇతరత్ర ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ వాటికంటే నాకు అర్థమైన కాడికి వాళ్ళు ఏ పదార్థాల ద్వారా అయితే, ఏ వస్తువుల ద్వారానైతే ఆహారం తయారు చేస్తూ ఉన్నారో అవి నా చాలామంది నేను అడిగితే కూడా మరి మేము ఏం చేయాలా? మురిగిపోయినాయి, ముక్కిపోయినాయి, వాటిని తీసుకొస్తున్నాం, వండుతున్నాం అని చెప్తా ఉన్నారు. అంటే వాటి వల్ల వాస్తవంగా చెప్పాలంటే ఒక బల్లి పడ్డా, లేకపోతే ఒక పాము పడ్డా, ఒక తేలు పడ్డా, లేకపోతే ఇంకా ఇతరత్ర అయి ఉంటే బతికే అవకాశం ఉండదు. చాలా స్పీడు ప్రమాదం జరుగుతూ ఉంటుంది దాంట్లో. ఇక్కడ ఇక్కడ మనకు కనపడ్డ మొత్తంగా చూసినప్పుడు నేను చాలామంది కొంత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగిన, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అడిగితే వాళ్ళు చెప్పేదైతే దీంట్లో అవుట్డేటెడ్, లేకపోతే మురిగిపోయినాయి, ముక్కిపోయినటువంటి కూరగాయలు, ఇతర వస్తువులు వాడడం వల్లనే ఈ విధంగా జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి బిల్లులు ఇవ్వక, వాళ్ళు నెలల తరబడి వాళ్ళు సొంతగా పెట్టుబడి పెట్టి, లేకపోతే అప్పు తెచ్చి, లేకపోతే ఇంకేదో చేసి చేస్తున్న పరిస్థితి చూసినప్పుడు ఇటువంటి జరుగుతాయి. వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, విద్యారంగం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి బడ్జెట్ కేటాయింపుల్లో కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి కనుక చేస్తే ఎందుకు ఇటువంటి జరుగుతాయి? అదొకటి. రెండవది, నియంత్రణ కూడా సక్రమంగా ఉండాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్టర్ లేడు. మినిస్టర్ లేకపోతే డిపార్ట్మెంట్ ఎట్టుంటుందో మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారే ఆయనకు ఉన్న పనులు బాధ్యతలు, ఇటు ఢిల్లీని చూసుకోవాలి, పార్టీని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, తనకి తన కోటరీని చూసుకోవాలి. ఇన్ని ఎక్కడ జరుగుతుంది? ఈ మనిషే కదా, ఎవడైనా మనిషే కదా. ముఖ్యమంత్రి అయితే పైనుంచి ఊడిపడ్డా? కాదు కదా. అందరికి ఉన్నట్టే ఆయనకి 24 గంటలు ఉంటుంది. అందరికి ఉన్నట్టే ఆయనకి హెల్త్ కండిషన్ ఉంటుంది, ఇతరత్ర అన్నీ ఉంటాయి. అయినప్పుడు ఆయన ఏం చేయగలుగుతారు?
వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఎప్పుడు కూడా వివిధ శాఖల్ని పర్యవేక్షణ చేయాలి. ఓకే. ఇప్పుడు లఘుచర విషయానికి